సో ఫ్రెండ్స్, అలా పొద్దున్నే లేచి కాలేజీకి వెళ్దాం అనుకున్నాను. బట్ ఈరోజు చూస్తే కాలేజ్ అయితే లేదు. సో కాలేజ్ లేదు కదా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి బాగా ఆలోచించి మౌలి బ్రో తీసిన అయితే లిటిల్ హార్ట్స్ మూవీ ఉంది కదా, ఈరోజే రిలీజు. సో ఎలా ఉంటుందో మూవీ అని చెప్పేసి మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో అయితే మూవీకి వెళ్తున్నాను నేను. సో మార్నింగ్ 11 గంటల షోకి కొంచెం ముందే వెళ్తున్నాం మేము, టికెట్లు దొరుకుతాయని. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు మేము, అక్కడికి వెళ్ళాక ఆఫ్లైన్లో టికెట్లు దొరుకుతాయా లేదా అని చూసి టికెట్లు బుక్ చేసుకొని అయితే వెళ్తాం. టికెట్లు తీసుకొని అయితే వెళ్తాం. సో ఇక్కడ మధ్యలో అంబియన్స్ అయితే బాగుంది. సో మా ఇంటి నుంచి సంధ్యా థియేటర్ జస్ట్ 2 కిలోమీటర్స్ అనమాట. సో మీకు అదే వీడియో కనిపిస్తుంది. సో అక్కడికి వెళ్ళాక అయితే మీతో మళ్ళీ మాట్లాడదాం. ఫైనల్గా అయితే మాకు సినిమా టికెట్లు అయితే దొరికేసినాయి. సినిమా ఎలా ఉందో చూద్దామని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా రివ్యూస్గా ఉంది, మస్తు కామెడీ ఉంది. ఫుల్ రివ్యూ కోసం మన ఛానల్ చూడండి, కనిపిస్తుంది వీడియో. సో ఫ్రెండ్స్, లిటిల్ హార్ట్స్ మూవీ చాలా రోజుల తర్వాత వచ్చిన ఒక మంచి రామ్కామ్ మూవీ అనమాట. పెళ్లి చూపుల తర్వాత, ఈ నగరానికి ఏమైంది తర్వాత నేను చూసిన బెస్ట్ రామ్కామ్ ఫిల్మ్ అంటే లిటిల్ హార్ట్సే. నాకైతే చాలా బాగా నచ్చింది. మూవీ అంతా హిలీరియస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ కామెడీ కానివ్వండి, సెకండ్ హాఫ్లో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయన్నమాట. ఒక వీడియో చెప్రీ సాంగ్ తర్వాత ఆ చెప్రీ సాంగ్ వాళ్ళ మామకి ఊరికే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది చిన్న స్పాయిలరు, బట్ ఆ సీక్వెన్స్ మాత్రం మూవీలో చాలా హిలీరియస్. పడి నవ్వుతారనమాట. మీకు అంత నవ్వు వస్తుంది, ఆ రేంజ్లో ఉంటుంది అనమాట ఆ సీన్. సెకండ్ హాఫ్లో కామెడీ. ఈ మూవీలో మౌలి బ్రో ఉన్నంతసేపు కామెడీ మన ఫేస్ మీద అలాగే స్మైల్ ఉండిపోతుంది అనమాట. అండ్ ఈ మూవీలో జయకృష్ణ అన్న అలాగే మౌలి బ్రో వీళ్ళిద్దరి మధ్యలో వచ్చే కాన్వర్జేషన్ కానివ్వండి, ఫన్నీ కామెడీ సీన్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అండ్ ఈ మూవీ మొత్తం చూస్తే మీకు మీ ఫ్యూచర్ అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇంటర్ టైంలో చేసిన నిబ్బా పనులు కూడా గుర్తుకొస్తాయి అన్నమాట, ఒకవేళ మీరు సీనియర్స్ అయితే. అండ్ మాలాంటి జూనియర్స్కి అయితే ఓహో ఇలాంటి నిబ్బా పనులు కూడా చేస్తారా ఇంటర్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది. సో నాకైతే మూవీ చూస్తున్నంతసేపు నా స్టోరీయే స్క్రీన్ మీద ఉన్నట్టు అనిపించింది. అండ్ నాకు ఈ మూవీలో మౌలి బ్రో యాక్టింగ్ అలాగే హీరోయిన్ రోల్ యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. అండ్ ముఖ్యంగా ఈ మూవీని మెయిన్ హైలైట్ వచ్చేసి పాటలు అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనమాట. నిజంగా కామెడీ సీన్స్ని చాలా ఎలివేట్ చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు. నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోరు. అండ్ మూవీలో రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్ ఫాదర్ క్యారెక్టర్ అయింది, చాలా బాగుంటుంది. మూవీ చూస్తున్నంతసేపు హిలేరియస్గా ఉంటుంది ఆయన క్యారెక్టరు. అండ్ కాత్యాయని వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఆయనతో వచ్చే ఫన్నీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్, నవ్వుతూనే ఉంటాం మనం. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేసి ఒక మంచి లవ్ స్టోరీ అనమాట. సో ఆ లవ్ స్టోరీ మనకు ఎక్కడా బోర్ కొట్టదు. నాకైతే ఈ లవ్ స్టోరీ చూస్తున్నంతసేపు అసలు ఎక్కడ బోర్ అయితే ఫీల్ అవ్వరు, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు మూవీని. అండ్ నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ ఒక మంచి రామ్కామ్ మూవీ చూసినట్టు అనిపించింది. అండ్ మౌలి బ్రో 90s ఆ టైంలో నుంచే మంచి యాక్టింగ్ మీద ఫోకస్ చేశాడు. ఈ మూవీలో అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఖచ్చితంగా మీరు ఈ మూవీని మిస్ అవ్వకండి, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. అండ్ కపుల్స్ కూడా వెళ్ళి చూడండి ఈ మూవీని, అస్సలు మిస్ అవ్వకండి. థియేటర్స్లో ఫన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ మీరైతే ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. నేనైతే ఈ మూవీకి 5కి 4 అయితే రేటింగ్ ఇస్తాను. అండ్ మీరు ఎంత రేటింగ్ ఇస్తారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మనం రెగ్యులర్గా మూవీస్ వాచ్ చేసి రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాం. సో నెక్స్ట్ మూవీ రివ్యూ కూడా తొందరలోనే ఇచ్చేస్తున్నాను. సో కంటిన్యూస్గా వీడియోస్ అయితే వస్తుంటాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన క్లాస్లో ఎవరైనా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అరే క్లాస్మేట్స్, మీరు కూడా తొందరగా షేర్ చేసేయండి మీ ఫ్రెండ్స్కి. అండ్ లేట్ చేయకుండా మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్ని రీచ్ అయిపోవాలి. అండ్ నెక్స్ట్ వీడియోలో స్పెషల్గా ఏదైనా చేద్దాం. అండ్ టాటా, బాయ్ బాయ్, సీ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.